దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే అబ్రాహాము దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? ప్రతి విషయంలో దేవునికి భయపడుతూ దేవునికి ఇచ్చేవాడు అంటాడు. దశంభాగం కూడా ఇచ్చేవాడు అంటే ఎవరో చెప్పండి. చూడండి 14:20 చూడండి. ఏది కాగితం చూసావు నువ్వు? 14:20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతకు దేవుడు స్తుతింపబడును గాక. ఎప్పుడు చేస్తావా? నేను అన్ని అయిపోయాక అందుకో అప్రాబ్ అన్నట్టు కొంచెం అన్నం తిను, అన్నం తినో ఏమి తినో నాకు తెలుసు. నీ స్వరం బట్టి నాకు అర్థమైపోతుంది. అమ్మ వచ్చిందా? అమ్మ నాన్న అమ్మ రాలేదు, నాన్న రాలేదు, ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వు కూడా తీసుకోపోయావా? అనవసరంగా వచ్చావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ప్రియులారా, నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడు కాకని చెప్పి అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10 యవ్వంతు ఇచ్చెను. ఎన్నిటిలో? 10 యవ్వంతు ఇచ్చెను. అన్నిటిలో. ఎన్నిటి పాచా కాదు, అన్నిటిలో. అది అలా చెప్పాలి. ఎన్నిటిలో? అన్నిటిలో. ఇతను అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అన్నిటిలో దేవుడికి ఇచ్చాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాబు ఇలా రన్నాన్న. ఆ కుక్కలు వెళ్ళేదాకా నువ్వు ఆ బయటే ఉండు. అవి ఉండవు, ఈయన దగ్గరే ఉంటాయి. అక్కడే ఉండు నాన్న, తెలుసు కదా. అది దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కుక్కలండి? యాకోబోరు కుక్క ఇందులో ఉందా? యాకోబోరు కుక్క, యాకోబోరు కుక్క ఇందాక వచ్చేయింది. అయ్యగారు కూడా ఎవరి కుక్క మాదే అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 ఇతనికి 10వ వంతు ఇచ్చాడు. అందుకనే దేవుడు అబ్రాహామును దేవుడు ఏం చేశాడంటే చక్కని పాట పాడాడు ఆయన. నీవు చేసిన ఉపకారములకు ఏమా చేతులు ఉన్నాయా? ఊడిపోనియా? 11వ తారీఖులు ఎక్కడ ఉన్నానో చెప్తాను. నల్లజర్ల తెలిసా? తాడేపిల్లిగూడు నల్లజర్ల పోతిరెడ్డి పాలెమని అక్కడికి వెళ్ళా సభలకి. ఇలాగే టేజీ చేసేది. బాగా కూర్చున్నారు. నేను కనపడతలేను. ఒక ఆవిడ వెనక నుంచి ఇక్కడ కూర్చుంది. నేను కనపడతలేదని వెనకన ఉన్న ఆవిడ ఇప్పుడు కూర్చుంది. పాట పాడుతూ ఉంటే ఎవడ నేను పాట పాడుతూ ఉంటే ఆవిడ కొడుతుంది తప్పట్లో. అది నాకేస్తుంది పొగ. మీరేమో ఆవిడ ఇందాక ఎలా కొడుతుందేంటి? మనిషికో వెరైటీ, ఊరుకు వెరైటీ ఉంటారు. అమ్మ చేతులు పైకెత్తండ్రా. విజయ్, నీవు చేసిన ఉపకారములకు నేనేం చెల్లింపును. పాడు పుష్ప. నేనేమి చెల్లింపును వేలాది గోడలలా వేలాది వాడాలి. వేలాది గోడలనా వేలాది కొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది
నది నదులంతా ఇష్టార తైలము శ్రీకృష్ణ చాలునా గర్భఫలమైన శ్రీకృష్ణ నా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుడు శ్రీకృష్ణ చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును. దేవునికి మహిమ కలుగును గాక. మా సంఘానికి మొన్న ఆదివారం నాడు కావుడు వచ్చింది. వాళ్ళ చుట్టాలు మా సంఘస్థులు ఉన్నారు. ఎక్కువ తీసేనా సౌండ్ పెట్టి. ఇక్కడ జోసఫ్ గారు పాస్టర్ గారు ఉండాలంట, ఉన్నారంటే అని వాళ్ళ అక్కని అడిగితే ఆయన మా పాస్టర్ గారేనా అందంట. అయితే మా ఊరు వచ్చారు ఆయన. మా ఊరు వస్తే ఆయన ఎక్కడ అడిగెడితే అక్కడ సర్వం. మనోడికి వినపడలేదు వెనకాల చెప్పాలి. మా జోసఫ్ గారు మీ పాస్టర్ గారు మా ఊరు వచ్చారే, ఆయన ఎక్కడ అడిగెడితే అక్కడ సర్వం. అమ్మా చెప్పరారా, ఏదోటి చెప్పేచ్చు కదా. ఆవిడ చూడు ఎంత సైలెంట్గా నిద్రవుతుందో. ఎంత మందిలో మేము ఇలా చచ్చిపోతూ ఉంటే, ఉడికెత్తి చచ్చిపోతూ ఉంటే ఆవిడ సీరియస్గా అమ్మాయి ఏంటి మీకు ఆవిడెవరో ముసలావిడే ఇలా తిరిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా ఎంత సీరియస్గా నిద్ర వస్తున్నారు నాయన. ఇక్కడ ఉడికెత్తి చచ్చిపోతామంటే నాకు ఏసీ అలవాటు అయిపోయిందమ్మా. దేనికైనా అలవాటు చేసుకోవచ్చు కానీ చెప్పాలి. ఇదిగో ఒక చోట ఉంటుందో ఒక చోట ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. షుగర్ ఎంత ఉందో అంత ప్రమాదం. ఏది షుగర్ ఎంత ప్రమాదమో రే ఏసీ కూడా అంత ప్రమాదం. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్లే చర్చికి తీసుకొచ్చింది ఆ అమ్మాయి. ఏమండి మా అక్కకి మా 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 ఊరు అక్క దగ్గరికి వెళ్ళారంట కదా చర్చికి. ఇదిగో సాక్ష్యం చెప్తుందంట మీ గురించి. ఏమన్నా అంద ఇచ్చాను. ఏది జోసఫ్ గారు మా ఊరు వచ్చారండి. మా ఊర్లో వాక్యం చెప్పారు ఆయన. అయితే ఆయన ఎక్కడ అడిగాడితే అక్కడ సర్వం. చెప్పండి అమ్మా. అక్కడ ఆగిపోతుంది ఇవిడి. ఆగిపోయినప్పుడల్లా గుండెపోటు వచ్చేస్తుంది. ఎందుకంటే ఏమంటుందో తెలియక నాకు చెప్పేవాడు పూర్తిగా చెప్పారు కదా. ఇదిగో జోసెఫ్ గారు మా ఊరు వచ్చారు. ఆయన ఎక్కడ అడిగెడితే అక్కడ సర్వం అని చెప్పి ఆగిపోతుంది. ఏం చెప్తుందని గుండెపోటు వచ్చేస్తుంది ఇక్కడ. అప్పుడు మనసులో అనుకున్నాను, ప్రభువా ఆవిడ నోటమ్మట మంచి మాట చెప్పి ఆయన ఏదైనా చెడ్డ మాట చెప్తే నన్ను నమ్మరేలో. కాబట్టి నేను కానుకేసుకుంటాను ఆయన అని నేను మొక్కుకున్నాను. ఎవరి గురించి? దేవుని స్తోత్ర. హల్లెలూయా. అప్పుడు జోసఫ్ గారు ఆయన ఎక్కడ అడిగాడితే అక్కడ సర్వం ఆగిపోయి ఒక ఆవిడ లేచేది. ఏటమ్మా ఏటి నువ్వు చెప్తే చెప్పు నాకు మానే. జోసఫ్ గారు ఎక్కడ అడిగితే అక్కడ అడగదు సర్వం అంటమేంటి? ఏంటి నీ పనేటి చెప్పు నువ్వు అని మా విశ్వాసం తగిలిసుకుందమ్మా. ఏమిట కంగారెడ్డి చెప్తానన్న చెప్పా. అప్పుడు జోసఫ్ గారు ఆయన ఎక్కడ అడిగెడితే అక్కడ ఆశీర్వాదం అని చెప్పిందమ్మా. స్తోత్రం చెప్పండి రా. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అమ్మాయి గుండులో పోటు తగ్గిపోయిందమ్మా.
ఆశీర్వాదం అయిపోయింది, ఇది ఆశీర్వాదం ఇచ్చేసిన అన్నీ అయిపోయి వెళ్ళిపోయాక ఒక ఆవిడ ఉండిపోయింది చర్చిలో. ఆవిడ పేరు సూర్యకాంతం. ఏం పేరు? యా ఏంటి ఆగేవేంటి ఎలావే అన్నా. నేను మీతో మాట్లాడే ముందన్నా చెప్పమ్మా అన్నా. నీకు ఇంత టాలెంట్ ఉందని, ఇంత ఉందని మాకు ఎందుకు చెప్పలేదు అంటుంది ఆవిడ. మా సంఘం ఆవిడ. మీ పాస్టర్ గారు మీకు చెప్తారమ్మా నాకు దగ్గర ఆశీర్వాదం ఉందని చెప్తారా? చెప్పండి. మీ పాస్టర్ గారు మీకు చెప్తారా? మీ పాస్టర్ గారు కూడా ఎవరు తెలియాలి? చెప్పాలి. ఆ పాస్టర్ గారి విలువ ఎవరు తెలియాలి? సంఘస్థులు తెలియాలి. ఏ సేవకుడు తన సంఘానికి ఎవరో చెప్పుకోరు, సంఘమే తెలుసుకోవాలి. ఆయన విలువ ఏంటో, ఆయన ప్రార్థన ఏంటో, ఆయన ఆశీర్వాదం ఏంటో సంఘస్థులు తెలియాలి. కానీ సేవకుడు ఏ సేవకుడు చెప్పుకోడు. అలాగే ఏమ్మా ఇంతకాలం నేను సేవ చేస్తున్నాను అక్కడ, నా గురించి ఇంకా తెలుసుకోలేదు నువ్వు, నేను చెప్తానండి నీకు అన్న. సర్లే ఏదో అయిపోయిందిలే. నేను 10-20 సంవత్సరాల నుంచి పంట మేము వేస్తున్నాం కానీ పంట పండించలేదు. కాబట్టి రేపు సోమవారం 9 గంటలకి మా చేలోకి వచ్చి చేలో దిగి అది అట్టుకొని ఏం అట్టుకొని ఆగట్టుకొని నువ్వు మోనెట్టి పెట్టి ప్రార్థన చేయమన్నా నన్ను. అప్పుడు నేను అన్నాను, మునిగిపోతాను రాలేను అమ్మా. మరి చెప్పుకోవాలి కదమ్మా, నీ కొరకు చర్చిలో ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. కానీ అందులోకి వస్తే మునిగిపోతానమ్మా. అవన్నీ కొల్లేరి పొలాలు అయ్యి మామూలు పొలాలు కదమ్మా అన్నాను. ఆవిడంటది, యా నువ్వు దిగిపోతామండి మేము సొంతం ఉంటావా, నువ్వు అలా మాట్లాడుకో, తప్పించుకోకు అంటుంది. తప్పించుకుంటావేంటమ్మా, మునిగిపోతానమ్మా, నువ్వు రావాలంది. నేను రానన్నాను. రావా? రాకపోతే రేపు వచ్చి ఆదివారం మా 10 కుటుంబాలు మీ చర్చికి. సర్లే రేపు వస్తాను రా అన్నాను. 9 గంటలకు వచ్చేసింది ఆవిడ. 7ంటికి నేను రెడీ అయిపోయి ఉన్నాను. ఎక్కడికే రండి అయ్యారు అంది. వెళ్తున్నా. నేను తాడు రోడ్ల మీద నడిచివా అలా నడిచేస్తున్నాను. అయ్యో గడిపరకలు తగిలేసి కింద పడిపోతున్నాను. నేను అంతవరకు పడుకోపోకుండా లేపలేని అంటుంది. సర్లేని అందరు ఆవిడ నేను వెళ్తున్నా. ఏంటి నేను ఒక్కనేనా, నువ్వేనా, ఇంకెవరు లేరా? అక్కడ ఉన్నారు. అక్కడ నువ్వు ప్రార్థన చేశాకే మీకు ఏం అర్థమవుతుందో పడిపోతున్నారు. ఉత్తిది వాళ్ళందరూ అవుతున్నారు. సరే కూర్చో, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాగ ఈవిడి నేను నడిచి వెళ్తూ ఉంటే కాలువ అడ్డు వచ్చింది. కాలువ ఇక్కడాగే అన్నాను, ఇందులోంచి వెళ్ళాలంటుంది ఆవిడ. ఇందులోంచి వెళ్ళాలా? యువతల నుంచి అవతలకి వెళ్తాక బొంతెన లేదు, ఓ పట్టు లేదు, ఎలా వెళ్దాం అనుకుంటున్నావు అన్నాం. నేను చెప్తాను మీరు ఆగనంది. నేను చెప్పమ్మన్నా, నేను దిగి వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడే ఉండు, మా ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాడు. ఆవిడ దిగి వెళ్ళిపోయింది. చుట్టూ షేలే, ఎవడు లేడు. ఈడు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఎవడో అలా ఆయన ఆ గట్టు మీద కూర్చున్నాను. ఈలోగా నా గట్టు మీద నుంచి కోతి వచ్చేస్తుంది. కోతి, అది నల్ల కోతినైనా కొట్టగలం కానండి, ఎర్రగా ఉంటుంది కదా కోతి, దాన్ని కొట్టలేం. అది ఎగేసుకుంటూ వచ్చేస్తుంది. అది అయ్యి బాబు ఇది అంటారు ఇప్పుడు వస్తుంది ఇది, అయ్యి బాబు పరిగెత్తుదామంటే ఎంత దూరం పరిగెత్తగలం అని అక్కడే లేచిపోయి పైకి లేచిపోయి పళ్ళు ఒళ్ళు మొత్తం బెగపెట్టేసి ప్రభు కోతి వచ్చేస్తుంది ఆయన, ఆ కోతిని వెనక్కి పంపించే నాయనని ప్రార్థన చేసుకుంటున్నాను. అది వెళ్ళిపోయిందా లేదా చూస్తే నా పక్కన కూర్చుంది. అది మరి ఏమనుకుంటుంది ఏంటో కదిలితలేదు. నేను అయ్యి బాబు ఇదేంటిదే అది అనుకుంటుంది, బొమ్మ ఏమనుకుంటుంది నన్ను. సర్లేని అది నా మీద ఏం చేయబోతుందంటే చెయ్యి అయిపోతుంది. అది అలా అలా అన్నాను. దెబ్బతో నా శబ్దానికి తట్టుకోలేక అది ఎగేసుకుంటూ పారిపోయింది. అది అప్పుడు వీడి దిగేతాకు వచ్చేస్తాడు. వీడు ఎవడో అలా ఆయన అయ్యగారు వెళ్ళిపోతాం అన్నాడు.
ఏం వెళ్ళిపోతామరా ఆయన, మీ ఊడిపోతూ అన్నం మీకోద్దు అన్నవరా ఆయన. పర్లేదండి రండి అని ఆయన కాలంలో దిగి నన్ను భుజం మీద ఎక్కించుకుని అక్కడ ఎట్టాడు. రెండయ్య వెళ్దామని ఆయన నేను వెళ్తాను. అక్కడికి వెళ్ళాక సూర్యకాంతం అంటుంది, అయ్యగారండి లేటేంటి మోరసం దాటిపోతుందండి. నీ మోరసం నాశనవ్వా, నాకు అయిపోయింది మోరసం అక్కడ అన్నాను. సర్లే ఏదో పర్వాలండి అని ఆగిచ్చింది. ప్యాంట్ ఎక్కేసుకున్నాను. ఎంత ఎక్కేసుకుంటే సుఖమేంటి, ఇది వెళ్ళిపోతుంది. మట్టి నీళ్లు ఇక్కడికి వచ్చేసినాయి. ఇంకా వంగునే పని లేదు, పైన చేశాను. అయ్యి బాబు శ్రమ అంటే శ్రమ కాదమ్మా. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అలాగే వచ్చే సూపర్ స్వీట్గా ఉంది, కొంచెం తగ్గించి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలుగై, నీవు చూపిన కృపలకై, నీవు చేసిన పాడాలందరూ బాబు రే. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చెప్పండి చెప్పండి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఏ పాటి వాడనని నన్నెంతగానో అంచునుగా నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నన్నెంతగానో అంచుగా నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. పరాంగతిగా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏమన్నా సిరగొస్తుంది మీకు అమ్మా? ఎక్కువ తీసేనమ్మా. సిరగొస్తుందా? ఉత్తిదే మనసులో ఉంది. ఇంకంతమా పాటలు తప్ప వీడికి సందర్భం బట్టి వస్తుంది, సందర్భం బట్టి వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. విస్తారమైన పంట పండేసింది వాళ్ళకి. సేవకుడు వెళ్ళాడు. సేవకుడు కష్టమైన నష్టమైన భారమైన ఎంత ఇబ్బంది అయినా చేలోకి వెళ్ళి ప్రార్థన చేసి మోను పెట్టి విస్తారమైన పంట పండేసింది. సేవకుడు వస్తే మీ ఇంటికి ఎవరు వస్తారు తెలుసా? నోరు తెరువు అలా చూస్తావే దేవుడు చెప్పాలి. దేవుడేవి దేవుడు? దేవుడు అనుకో, యేసుక్రీస్తు. యేసు ప్రభు వస్తాడు. యేసయ్య రావాలి. రావాలంటే మీ ఇంటికి పాస్టర్ గారు రావాలి. సేవకుడు వచ్చినప్పుడే పాస్టర్ గారు వచ్చినప్పుడే యేసయ్య వస్తాడు. యేసయ్య ముందా పాస్టర్ గారి ముందా? యేసయ్య ముందు. యోహాను ముందు ఎవరు? యేసుప్రభు ముందు ఎవరు మార్గం సరళం చేశారు? చెప్పాడు. అదే రీతిగా సేవకుడు తన యేసయ్య మార్గాన్ని సరళం చేయాలంటే ముందు సేవకుడు వెళ్ళాలి. సేవకుడిని ఇంటికి రావాలంటే ముందు సేవకుడు నువ్వు ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుని మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అంటే నీకు దేవుని మధ్యవర్తి ఎవరు? నోరు తెరవండి అమ్మా, దైవజనుడు. అందుకనే విస్తారమైన పంట పండి అందరి పొలాలకేమో 20 బత్తాలు అయింది, వీళ్ళకేమో 50 బత్తాలు అయిపోయినాయి. 12 5 ఎంత బుజ్జా? 60.
అంటే ఎన్ని వందల బస్తాలు పండింది? 60 బస్ 60 బస్తాలా? తప్పురా, 600 బస్తాలు పండింది. 600 బస్తాలు ఎన్ని బస్తాలు అవ్వాలి? సరే ఏదోట్లే, 60 బస్తాలు అవ్వాలి. ఎవరికి? ఇదే 60 బస్తాలు ప్రియులారా ఇచ్చేసిందండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏది నీకు ఆశీర్వాదం? ఏది? దశమ భాగం తినేస్తున్నావు, ప్రథమ ఫలం తినేస్తున్నావు, మీ ఆయన సొమ్ము తినేస్తున్నావు, మీ ఆవిడ సొమ్ము తినేస్తున్నావు, నీ కొడుకు సొమ్ము తినేస్తున్నావు, మీ కోళ్ళ సొమ్ము తినేస్తున్నావు, మీ అబ్బాయి సొమ్ము తినేస్తున్నావు, ఆడి సొమ్ము ఈడి సొమ్ము మొత్తం మీ ఇంట్లో సొమ్ము అంతా తినేస్తున్నావు. మనిషివా? ఎవరు సొమ్ము? గట్టిగా చెప్పండి రా. దేవుని సొమ్ము. ఎవరు సొమ్ము? దేవుని సొమ్ము. ఎవరు సొమ్ము? అసలు మనిషివా? నేను అనలేదా మాట, నాకెందుకు ఆ మాట? దశమ భాగం ఎవరు సొమ్ము అంటే ఈ రోజు నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరో చెప్పు. యేసు. ఈ రోజు నీకు ఉద్యోగం వస్తే ఓ కాలు రాకరాత్రవా తీసేస్తాడు, జాగ్రత్త. ఆప్రాలు నీ ఉద్యోగం ఆయన తలుచుకుంటాడంటే ఎవరో ఇటు చూడు. యేసు. ఏంటి అడుగుతున్నా? పాల డబ్బా ఉందా లేదా అన్నవా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీకు ఉద్యోగం ఆపరాలు తీసేస్తే ఆపరాలు అది. ఉద్యోగం వచ్చిందని, వ్యాపారం వచ్చిందని, అన్నీ కలిగి ఉన్నది. ఏది రాకూడదు నీలోకి? గర్వం రాకూడదు, తగ్గించుకో. ఆపరాలు ఉద్యోగం తీసేసేడా నీకు బెస్ట్ వచ్చిపోతావు నువ్వు, జాగ్రత్త. చాలా అణిగిమణిగుండు. ఇంకా దేవుడు ఆ ఉద్యోగం కాదు, ఇంకా రెట్టింపేసి ఉద్యోగం ఇచ్చేస్తాడు దేవుడు నీకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరకు మాట చెప్పి ముగించేస్తాను నేను. ఆదికాండం 39 అధ్యాయం 6వ వచనం ఇది చూపించి మనం ముగించుకుందాం. అతడు తన కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించును. తాను ఆహారం ఎలట్టిగా ఉంటాలి నువ్వు, అంటే హ్యాట్టీగా ఉంటాలా? రా, వీళ్ళందరూ చదివేస్తున్నారు, వీళ్ళకన్నా ఇచ్చాను మామూలు. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడు సుందరుడునై ఉన్నాడు. అటు తర్వాత తన యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి. ఎవరు భార్య? ఈవిడి భార్య యజమానుని. ఏ పేరేంటి? యోసేపా? యజమానుని పొతోపరు భార్య. ఆ భార్య వచ్చి నాతో నీవు పాపము చేయమని తనతో సైనించమని చెప్పును. అయితే అతడు ఒప్పక. ఏం ఒప్పుకోలేదు? పాపానికి ఒప్పుకోలేదు. అతడు ఏం ఒప్పుకోలేదు? ఎవరు భార్య ఈవిడి? చెప్పు. పరో భార్య యోసేపుని అడుగుతుంది, నీ వచ్చి నన్ను పాపం చేయి అడిగినప్పుడు యోసేపు అన్నాడు, ఆ పాపాన్ని ఒప్పుకోక. నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని అప్పగింపబడలేదు. తర్వాత కాబట్టి నేనెట్లు ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకున్నానని తన యజమానుని భార్యతో నేను. చాలు, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపు ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి. అందరు చెప్పాలి. ఏ విషయములో? పాపం అనే విషయములో దేవునికి భయపడుతున్నాడు. ఎవరు భార్య? ఫరో భార్య అడిగిందంట, యోసేపు పెళ్ళావులా యవనస్తుడు. జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి మీరు. యోసేపు పెళ్ళావులా ఓ బహు యవనస్తుడు. ఆ యవనస్తుడు పొతోపరు ఇంట్లో బాగా నమ్మకంగా ఉన్నాడు. ఆవిడ అంటుంది, నా యజమానుడు లేడు, నా భర్త లేడు, నువ్వు వచ్చి నాతో పాపం ఇచ్చేయమని అడిగింది.
కానీ యేసేపు పాపానికి ఒప్పుకోను. చెప్పు. ఒప్పుకోను. ఎవరు భయపడి? దేవుని. ఎవరు భయపడి? దేవునికి. నువ్వు భయపడుతున్నావు దేవునికి. ఎక్కడ చూసినా పాపమేనండి. ఏ ఊరు వెళ్ళినా పాపమేనండి. ఏ దేశం వెళ్ళినా పాపమేనండి. పాపము లేని ఊరు ఏ ఊరు అయినా ఉందా? అమ్మా చెప్పరండి రా తల్లి, రే బాబు చెప్పరండి రా. పాపము లేని ఊరు ఏ ఊరు ఉందా? అంటే ప్రతి ఊర్లో ఏముంది? పాపం. పాపం. పాపానికి కూడా వాయు వరసలేదు. అక్కెంటో, చెల్లెంటో, బావెంటో, మరిదెంటో, వదినెంటో, అమ్మెంటో, నానెంటో, అక్కెంటో వాయు వరస లేకుండా పాపం చేస్తున్నావు జనాంగమా. సొదొమ పట్టణాన్ని దేవుడు ఎందుకు సర్వనాశనం చేశాడంటే చెప్పు కదా. పాపం. సొదొమ పట్టణాన్ని సర్వం ఎందుకు తగలబెట్టేశాడంటే వాయు వరస లేదు అక్కడ కూడా. ఈ దినాల్లో కూడా ఎక్కడ చూసిన వాయు వరస లేదండి. అక్కెంటో, చెల్లెంటో, బావెంటో, మరిదెంటో, వదినెంటో, అమ్మెంటో, నానెంటో వాయు వరస లేకుండా తిరుగుతున్నావు జనాంగమా. ఏది నీ పరిశుద్ధత? ఒక విషయం చెప్తాను వినండి, సింపుల్గా చెప్పేస్తాను. 17 సంవత్సరాలు అయింది పెళ్ళి ఒక అమ్మాయికి. పెళ్లి చేసుకున్న తర్వాత 17 సంవత్సరాల దాకా ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే దేవుడు ఏదో కనుకరించి మీ ప్రార్థన, మా ప్రార్థన, ఎవరి ప్రార్థన దేవుడు మొత్తం ఆలకించి 18 సంవత్సరంలో చక్కని బాబు పుట్టాడు. ఎన్నో సంవత్సరానికి చెప్పాలి అందరూ. చక్కగా ఆడేమో డ్యూటీకి వెళ్తాడు, భార్య ఇంట్లోనే ఉంటుంది. వాడికి 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం వచ్చింది. అలా ఆయన అన్నాడంట, ఎందుకు ఇంట్లో పెడతామని. అందాక ఏ బడి, పప్పల బడి ఉంటుంది కదా, ఏం బడేది, దాంట్లో జాయిన్ చేయి అలవాటు అవుతాడు అని జాయిన్ చేయమంది. జాయిన్ చేసింది. ఇక ఆ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఈడు కూడా అక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి. ఇక ఈవిడ ఇంట్లో ఒకతో ఉంటుంది, బోరు కొట్టేస్తుంది ఈవిడికి. ఆవిడ ఒక రోజున అన్నట్ట, ఏమండి నేను ఇంట్లో వండలేకపోతున్నాను, బోరు కొట్టేస్తున్నాను, మరి ఏం కావాలి అన్నాడంట. ఒకటి కొనండి అందట. ఏం కొనమందా? ఒకటి చెప్పండి. అలా కరెక్ట్గా చెప్పేశారేంట్రా? నిజం కరెక్ట్గా చెప్పేశారు మీరు. టీవీ కొనమంది. ఇక మా ఆవిడ కొనమందని ఈడేం చేసాడు తెలిసే, పెద్ద టీవీ. ఈ పెద్ద ఎదవీడు, ఎదవలో ఎదవీడు. అసలు ఉద్యోగం ఎంత, జీతం తక్కువ, ఈ టీవీ కొనటం ఎక్కువ పట్టుకొచ్చేసాడు. ఇక చూసుకో, ఆడు వెళ్ళిపోతాడు, ఈడు వెళ్ళిపోతాడు. ఆడెవడో, ఈడెవడో, ఈడు ఇటు వెళ్ళిపోతాడు, ఆడు అటు వెళ్ళిపోతాడు. ఈవిడ ఇంట్లో ఇంకా ఇష్టం, నీ ఇష్టం. ఆడింది ఆట, పాడింది పాట, ఇంకా రెచ్చిపోతుంది. ఇలా టీవీలు చూస్తా, సినిమాలు చూస్తా, సీరియల్ చూస్తా, ఇలా చూస్తూ మైండ్ మారిపోయి పక్కింటి ప్రేమించేసింది. ఆడికి పెళ్ళయింది, జాగ్రత్త వినాలి. ఆడికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఆడు రోజు వచ్చేస్తున్నాడు. అలా లేనప్పుడు, కొడుకు లేనప్పుడు వచ్చి మాట్లాడి ఏదో చేసి వెళ్ళిపోతున్నాడు. ఆడు ఈలోగా కొడుకు వచ్చేసాడు, ఈడుండగా వచ్చేసాడు. వచ్చేసి మమ్మీ అన్నాడు. ఏంటి నాన్న వచ్చేసి ఉంటే, మంచిలు తాగితే వచ్చాను అన్నాడు. ఈలోగా ఈడు కనపడ్డాడు. మమ్మీ ఇతడు ఎవరు అన్నాడు కదా. అప్పుడు మమ్మీ అందంట, అంకుల్ రా అంకుల్ అందంట. అప్పుడు ఈడంటాడంట, పలానా అంకుల్ వచ్చాడని. చెప్పండి అమ్మా, మీకు పేపర్లో ఏదో వచ్చిందో లేదో తెలియదు కానీ డాక్టర్ గారు, అంటే అప్పట్లో ఆపరేషన్ లేవు, అప్పట్లోనే ఆపరేషన్ ఉండేవి కదంట, చేయిట్లు లాగేసేవారంట బిడ్డని. డాక్టర్ గారు ఏం చేసాడంటే, 4 ఉంగరాలు ఉన్నాయి. ఆ బిడ్డని తీస్తాకి లోపల చేయట్టాడంటే, ఈ లాగేటప్పుడు ఈ 2 ఉంగరాలు లాగేసాడంట. ఆడి ఎవడో లోపల ఉన్నోడు లాగేసాడంట. ఆడేమో నెచ్చుకున్నాడంట. ఎవరు? డాక్టర్ గారు. బాబు హే నా ఉంగరాలు అన్నాడు. మీ ఉంగరాలు ఎవడ చేస్తాడు అన్నాడు. అలా కదా, ఆడి తీసాడు, లోపల తీసాడంట. అప్పట్లోనే చాలా ముదురు. అప్పుడు పిల్లలు పుట్టగానే వారికి ఏమొచ్చేస్తుందండి, జ్ఞానం వచ్చేసి, తెలివి వచ్చేసి, చాలా భూమి మీద పడగానే ఆడికి జ్ఞానం వచ్చేస్తుంది. అలా ఈడంటాడు, పలానా అంకులు వచ్చాడని. మా డాడీకి వచ్చాక అప్పుడు వాళ్ళ అమ్మకి భయం వేసిందండి.
అమ్మో చెప్పున చెప్పేస్తాడు అని ఆ వ్యక్తితో మాట్లాడేసి ఆయన పంపించేసింది. మమ్మీ భోజనం పెట్టింది, తినిపించింది. ఈలోగా బాత్రూమ్ వస్తుందమ్మా అన్నాడు. అప్పుడు అందే నాన్న బయట కూర్చోబెట్టేది రోజు రోడ్డు మీద. ఆ మధ్యాహ్నం ఏం చేసింది తెలుసా? రోడ్డు మీద వద్దు రోడ్డు కుక్కలు వస్తాయి రాని బాత్రూంలో తీసుకెళ్ళి ముందు 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి వెనక్కి అరుస్తాడేమని నోట్లో గొడ్డు పెట్టేసి కత్తి తీసుకుని నేల మీద పొడుగు పెట్టి మొక్క ముక్కలుగా నరికేసి గోను సంచులు మూట కట్టేసి ఆ ఎదరున్న ఖాళీ స్థలములు చెత్త కుండీలో పడేసిందండి. ఎన్ని సంవత్సరాల దాకా పిల్లలు లేరు? ఎన్నో సంవత్సరం ఇచ్చాడు దేవుడు. 9 నెలలు మోసిన కన్న తల్లి నీ పాపాన్ని కప్పిపెట్టుకుంటానికి, నువ్వు చేసే పాపాన్ని సొంత కొడుకుని 9 నెలలు మోసిన కన్న తల్లి నీ పాపం కప్పెట్టుకుంటానికి సొంత కొడుకుని చంపేసిందండి. సాయంత్రం వచ్చాడు ఎవడో, వచ్చి కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. ఈడేమన్నా కొడుకు ఏడరా అని అడిగితే ఆడుకుంటాకు తీసుకెళ్ళారని చెప్పింది. సర్లే నేను పాలు తీస్తాను, వాళ్ళ గేదెలు ఉన్నాయి, ఆవులున్నా గేదెలు ఉన్నాయి. ఆ పాలు తప్పాలంటుకు వచ్చింది, గేదెకి పాలు తీస్తున్నాడు. తీస్తామంటే అది ఎత్తాను తల ఊపేస్తుంది. ఏంటి ఎప్పుడు లేదు దీనికి ఏమొచ్చింది మాయరోగం అని, ఏంటి తల ఊపుతున్నట్టు మళ్ళా ఊపేస్తుందంట. ఆ మెడ మీద ఉన్న తాడిప్పితే ఎక్కడైతే పిల్లోని పాడేసిందో చూసావా, అది పరిగెట్టుకెళ్ళి ఆ చెత్త కుండీలో పడేసిన కొడుకుని ముక్కలు నరికేసిన మూట లాగేసి కింద పడేసితే తలకాయకి నోడానికి చేతులు మొక్కలైపోయి నేల మీద పడిపోయి వెంటనే తండ్రి అల్లాడిపోయాడు. నా కొడుక ఎవరు చంపేశారా నిన్ను, ఏం జరిగిందిరని దొర్లుకుంటా ఏడుస్తూ ఉంటే ఈ కేకలకి అరుపులకి ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి చూస్తే ఏమైంది నాయన, ఏంటి నా కొడుకుని ఎవరో చంపేసి ఇందులో పడేశారంటే అప్పుడు వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అరుగు మీద పడుకోబెట్టారు. భర్త ఏడుస్తూ ఉంటే భార్య ఏం చేయాలి? వినపడతలేదు మీకు? ఎవడు చచ్చిపోతే, ఎవడు చనిపోయాడు? కొడుకు చనిపోతే భార్య ఏం చేయాలి? తల్లి ఏం చేయాలి? ఏడుస్తలేదు. ఆ ఊరులందరికి ఆ పేట వాళ్ళందరికి డౌట్ వచ్చేసింది. ఏమ్మా నీ భర్త నీ కొడుకు చచ్చిపోతే ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడవే ఏంటంటే, నాకు తెలియపోయినా కానీ నువ్వు కన్న తెలివి కదా ఏడవాలి కదంటే, నాకు తెలియదండి అంటుంది. ఈలోగా ఆగు చేసుకుంటూ ఎవరు చంపేశారో ఆగు చేసుకుంటూ ఉంటే ఈలోగా ఒక ముసలాబడి కర్ర పట్టుకుని వచ్చింది. బాబా నీ కొడుకుని ఎవరు చంపలేదు నాయన, మీ ఆవిడే మీ కొడుకుని చంపేసింది. ఆ మూటట్టుకెళ్తాం నేను పడేస్తా కలారా చూశానయ్యా. ఆ పేట వాళ్ళందరూ ఆమెను కొడతాకే వెళ్ళిపోయారు లోపలికి.